జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంపై ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఆయనపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఇద్దరు న్యాయమూర్తులతో పాటు కమిటీ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచనున్నారు. స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, కర్ణాటకకు సంబంధించి న్యాయవాది బివి ఆచార్య ఉన్నారు. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ నివేదికను పార్లమెంటు ముందుంచనున్నారు స్పీకర్. అంతకుముందు జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని ఆమోదించారు స్పీకర్ ఓం బిర్లా. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు ఒక లీగల్ ఎక్స్పర్ట్ తో కమిటీ ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఆయనపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికను పార్లమెంటు ముందుంచనున్నారు. స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, కర్ణాటక న్యాయవాది బివి ఆచార్య ఉన్నారు. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ నివేదికను పార్లమెంటు ముందుంచనున్నారు స్పీకర్. అంతకుముందు జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని ఆమోదించారు స్పీకర్ ఓం బిర్లా. ఇక ఈ కమిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి మరొక కీలక 146 మంది ఎంపీలు జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి అభిశంసనకు సంబంధించినటువంటి తీర్మానం పైన సంతకం చేసి స్పీకర్ కి అందజేశారు. 146 మంది ఎంపీలు సంతకం చేసినటువంటి అభిశంసన తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించారు. దాంతో పాటు ఈరోజు పార్లమెంటు వేదికగా, లోక్సభ వేదికగా అభిశంసన తీర్మానాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురు సభ్యుల్లో కూడా ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, అలాగే మద్రాస్ హైకోర్టు జస్టిస్ అలాగే సీనియర్ న్యాయవాది బిబి ఆచార్యలు ఈ ప్యానెల్లో ఉంటారు. ఈ ప్యానెల్లో ఈ ముగ్గురు కూడా యశ్వంత్ వర్మ పైన వచ్చినటువంటి ఆరోపణల పైన పూర్తి స్థాయిలో వారు నివేదిక అనేది కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారానికి సంబంధించి పార్లమెంట్ కి నివేదిక అందించాల్సిందిగా స్పీకర్ సూచించారు. దాంతో ఈ అంశానికి సంబంధించి జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఈ ముగ్గురు సభ్యుల ప్యానెల్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానిపైన విచారణ జరిపి ఒక నివేదిక అనేది కూడా ఇస్తుంటుంది. అయితే ఒక జస్టిస్ ని అంటే అది పార్లమెంట్ వేదికగానే చేయాలి. దాంట్లో లోక్సభ, రాజ్యసభలో వీటికి సంబంధించినటువంటి తీర్మానాలు ఆమోదం పొందాల్సి ఉంటుంది. దాని తర్వాత కమిటీని అనేది కూడా ఫామ్ చేస్తారు. కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను టేబుల్ చేస్తారు లోక్సభలో. దాని తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. ఆ సందర్భంలో ఓటింగ్ అనేది కూడా ఉంటుంది. ఓటింగ్ లో పాస్ అయిన తర్వాత జడ్జికి సంబంధించినటువంటి అభిశంసన ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ ప్రకారంగానే ఈ అభిశంసనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని మొదట ఎంపీలందరూ కూడా 146 మంది ఎంపీలు ఇటు అధికార పక్షానికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, అలాగే విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా సైన్ చేశారు. దానికి సంబంధించి స్పీకర్ ఈ రోజు దానికి సంబంధించినటువంటి స్వీకరిస్తూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. అభిశంసనకు సంబంధించి పార్లమెంట్ ఎప్పుడెప్పుడు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంది, వాటన్నిటిని వివరించడంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరారు. ఇక అవినీతి వ్యతిరేక పార్లమెంట్ ఐక్యంగా ముందుకు వెళ్తుందనేటువంటి కామెంట్ కూడా నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి త్వరితగతినే రిపోర్ట్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఉంటుంది.